సరే ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభతో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందంటారా? వచ్చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ వచ్చినట్టే. మళ్ళీ ఇప్పుడు కనుక ఎలక్షన్ వస్తే తెలిసిపోద్ది. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ పతనావస్థలో ఉంది. కాంగ్రెస్ నమ్మి ప్రజలు ఓట్లేశారు. ఇంత దౌర్భాగ్యమైన మోసపోయా, ఇంత దౌర్భాగ్యమైన రోజు వస్తుందని ఎదురు చూడలేదు. ఏదో ఒక చిన్న మార్పు అన్నారు, మార్పు ఏదో అని ఇస్తాము. ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలు కొలికి అధికారం ఇచ్చామని ఫీల్ అయిపోతున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఒక గతంలో తెలంగాణ అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ గ్రోయింగ్ స్టేట్, తెలంగాణ అందరూ ఘనంగా మాట్లాడేవారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే దేశం మొత్తం మీద. ఇప్పుడు ఎక్కడయ్యే తెలంగాణ పరువు పోయింది, తెలంగాణ ఇమేజ్ పోయింది. ఇప్పుడు ఎక్కడయ్యే తెలంగాణ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడి ఉండే నలుగురు ఉంటారు, అందులో ఒకడు మా ముఖ్యమంత్రి అన్నట్టు ఉంది. తెలంగాణ పరువు అంత దిగజారిపోయింది. ప్రజలు గుర్తించేశారు మన తెలంగాణ వాళ్ళను గుండె మీద తెలంగాణ మీదే మ్యామ్ వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం మొన్నటిదాకా. ఇప్పుడు తెలంగాణ ఏది కాంగ్రెస్ దాసులు స్టేట్ అనే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు ప్రజలు. చాలా ఇంత తొందరలోనే ఇంత పరుగు పోతుంది తెలంగాణ రాష్ట్ర పరుగు అని అనుకోలేదు. సో వీళ్ళకి ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వీళ్ళు తుడిచిపెట్టుకుపోతారు. ఎందుకంటే బీజేపీ ఉంది కానీ సీఎం లెవెల్ నాయకుడు లేడు. బీజేపీలో ఎంత నాయకత్వం, సీఎం రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన దక్షత ఉన్న నాయకుడు ఎవరు అనేది ప్రజల్లో వాళ్ళకి ఉండొచ్చు. వాళ్ళకి పార్టీలో ఈయన కాదా, ఈయన చేయలేడా, ఆయన చేయలేడా అనుకోవచ్చు. కానీ ప్రజల్లో బీజేపీలో అంత నాయకుడు, కేసీఆర్ని తట్టుకోగలిగిన నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీని తట్టుకోగలిగిన ఎదురు నిలబడే నాయకుడు స్టేట్ లెవెల్లో. నేషనల్లో మోడీ గారు ఉండొచ్చు, కానీ స్టేట్ లెవెల్లో వచ్చేటప్పుడు మోడీ గారిని కాదు కదా. మోడీ గారు పైన ఉంటారు, కింద ఎవరు ఇక్కడ మనం సీట్లో కూర్చొని ఎవరు చూస్తారు. ఆ సీట్లో కూర్చునే మనిషి బీజేపీలో లేరు ప్రస్తుతానికి. అంటే ప్రజల దృష్టిలో, వాళ్ళ దృష్టిలో ఉండదు కానీ ప్రజల దృష్టిలో ఈ సీఎం సీటుకి అర్హుడు ఈయన అనే దృష్టి ప్రజల్లో ఎవరి మీద బీజేపీలో లేదు. సో కాంగ్రెస్ పతనం, కాంగ్రెస్ అయిపోయింది. ఒకసారి ఇచ్చారు మార్పు అని. మళ్ళీ జన్మలో వాళ్ళకి ఇంకో 25 ఏళ్ళ దాకా కాంగ్రెస్ బతికి బట్టగట్టదు. అంత దౌర్భాగ్యం చేసేస్తున్నారు. ఒకటి కాదు మన హెచ్యు ల్యాండ్ అవ్వచ్చు, ఈ మూసి ఇది అవ్వచ్చు, అన్ని గోల్మాల్, అన్ని దౌర్భాగ్యమే. పర్మిషన్లు ఇస్తారు, కట్టుకున్నా కూల్ చేస్తామంటారు హైడ్రా. వాళ్ళ అందరూ మీరు ఎందుకు ఇస్తారు పర్మిషన్? అప్పుడే ఇవ్వకుండా ఉండొచ్చు కదా, ఇచ్చేసి డబ్బులు తీసుకుని ఇచ్చేసేసి ఇప్పుడు కూల్స్తామంటారేంటి? ఇలా అందుకని ఏ ఇండస్ట్రీ రావట్లా. ఏమో వీళ్ళు ఈ ప్రభుత్వం ఉండగా మనం వచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళు ఏ రూలో మార్చి కూల్ చేస్తామంటే ఈ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఎప్పుడు ఇన్వెస్టర్ రావట్లా. అందుకే ఏదో జపాన్ నుంచి వస్తారు అని కాకమ్మ కథలు చెప్తారు. జపాన్ నుంచి ఈ ప్రభుత్వం ఉండగా రారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా పెద్ద ప్రాజెక్టులే వస్తున్నాయని చెప్తారు అంటారు. వస్తున్నాయి కాకమ్మ కథలు చెప్తారు కదా, ఈ రావు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా వీళ్ళకి ఆమ్యామాలు కావాలి, వీళ్ళ కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీ కమిషన్ కావాలి, రేవంత్ రెడ్డి కమిషన్ కావాలి, పార్టీ ఫండ్ అన్నీ కావాలి. సో ఎవరు రారు. వీళ్ళది తెలుసు, వీళ్ళ కథ అంతా తెలుసు. వీళ్ళు కొత్తగా అయితే ఏమో అని చూస్తారు. వీళ్ళు చరిత్ర డిఎన్ఏ తెలుసు. కాంగ్రెస్ చరిత్ర ప్రజాపాలన కన్నా వాళ్ళ అధిష్టాన పాలన. అధిష్టానానికి సూట్ కేసులు చేర్చడం ఎలా? ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కావాలనుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు? ఎమ్మెల్సీ పోటీలు చేయప్పుడు అది ఒక వ్యూహమే అమ్మా. వ్యూహం ఒక రాజకీయ పార్టీ. ఉప ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం, ఉప ఎన్నికలు వస్తే రెడీగా ఉన్నాం. ఎమ్మెల్యే ఎన్నికలు వ్యూహం అనేది ఉంటుంది. ఒక వ్యూహ ప్రకారం వెళ్తా ఏ పార్టీ అయినా ఒక వ్యూహ రచన ఉంటుంది. ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు కొట్టాలి చూస్తాం. అది కొట్టే దెబ్బ కోసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని అవకతవకలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అధికార పార్టీ చేతిలో ఉంటుంది. సో వీళ్ళు చేసే గోల్మాల్లో దాంట్లో ఏదో 4 సీట్లు గెలిచి ఇదిగో మేము గెలిచేసామని మళ్ళీ ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని, అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కంప్లీట్గా ఓడించాలంటే మనం దూరంగా ఉండి ఓడించడం అది వ్యూహంలో భాగం. ఎందుకు పోటీ చేయాలి? వ్యూహం ఉంటుంది ఒక పార్టీకి, ఒక వ్యూహం. ఆ వ్యూహంలో బీఆర్ఎస్ కంటెస్ట్ చేయట్లేదు అంతే. సరే ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభతో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందంటారా?
వచ్చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ వచ్చినట్టే. మళ్ళీ ఇప్పుడు కదా ఎలక్షన్ వస్తే తెలిసిపోద్ది. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ పతనావస్థలో ఉంది. కాంగ్రెస్ నమ్మి ప్రజలు ఓట్లేశారు. ఇంత దౌర్భాగ్యమైన మోసపోయాం, ఇంత దౌర్భాగ్యమైన రోజు వస్తుందని ఎదురు చూడలేదు. ఓకే. ఏదో ఒక చిన్న మార్పు అన్నారు, మార్పు ఏదో అని ఇస్తాము. ఒక సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలు కొలికి అధికారం ఇచ్చామని ఫీల్ అయిపోతున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఒక గతంలో తెలంగాణ అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలంగాణ గ్రోయింగ్ స్టేట్, తెలంగాణ అందరూ ఘనంగా మాట్లాడేవారు. సీఎం తెలంగాణ, సీఎం కేసీఆర్ అంటే దేశం మొత్తం మీద. ఇప్పుడు ఎక్కడయ్యే తెలంగాణ పరువు పోయింది, తెలంగాణ ఇమేజ్ పోయింది. ఇప్పుడు ఎక్కడయ్యే తెలంగాణ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడి ఉండే నలుగురు ఉంటారు, అందులో ఒకడు మా ముఖ్యమంత్రి అన్నట్టు ఉంది. తెలంగాణ పరువు అంత దిగజారిపోయింది. ప్రజలు గుర్తించేశారు తెలంగాణ. మన తెలంగాణ వాళ్ళను గుండె మీద తెలంగాణ మీరు మేము వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం మొన్నటిదాకా. ఇప్పుడు తెలంగాణ ఏది కాంగ్రెస్ దాసులు స్టేట్ అనే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు ప్రజలు. చాలా ఇంత తొందరలోనే ఇంత పరుగు పోతుంది తెలంగాణ రాష్ట్ర పరుగు అని అనుకోలేదు. సో వీళ్ళకి ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా వీళ్ళు తుడిచిపెట్టుకుపోతారు. ఎందుకంటే బీజేపీ ఉంది కానీ సీఎం లెవెల్ నాయకుడు లేడు. బీజేపీలో ఎంత నాయకత్వం, సీఎం రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన దక్షత ఉన్న నాయకుడు ఎవరు అనేది ప్రజల్లో వాళ్ళకి ఉండొచ్చు. వాళ్ళకి పార్టీలో ఈయన కాదా, ఈయన చేయలేడా, ఆయన చేయలేడా అనుకోవచ్చు. కానీ ప్రజల్లో బీజేపీలో అంత నాయకుడు, కేసీఆర్ని తట్టుకోగలిగిన నాయకుడు, ఈ కాంగ్రెస్ పార్టీని తట్టుకోగలిగిన ఎదురు నిలబడే నాయకుడు స్టేట్ లెవెల్లో. నేషనల్లో మోడీ గారు ఉండొచ్చు, కానీ స్టేట్ లెవెల్లో వచ్చేటప్పుడు మోడీ గారిని కాదు కదా. మోడీ గారు పైన ఉంటారు, కింద ఎవరు ఇక్కడ మనం సీట్లో కూర్చొని ఎవరు చూస్తారు. ఆ సీట్లో కూర్చునే మనిషి బీజేపీలో లేరు ప్రస్తుతానికి. అంటే ప్రజల దృష్టిలో, వాళ్ళ దృష్టిలో ఉండదు కానీ ప్రజల దృష్టిలో ఈ సీఎం సీటుకి అర్హుడు ఈయన అనే దృష్టి ప్రజల్లో ఎవరి మీద బీజేపీలో లేదు. సో కాంగ్రెస్ పతనం, కాంగ్రెస్ అయిపోయింది. ఒకసారి ఇచ్చారు మార్పు అని. మళ్ళీ జన్మలో వాళ్ళకి ఇంకో 25 ఏళ్ళ దాకా కాంగ్రెస్ బతికి బట్టగట్టదు. అంత దౌర్భాగ్యం చేసేస్తున్నారు. ఒకటి కాదు మన హెచ్సియు ల్యాండ్ అవ్వచ్చు, ఈ మూసి ఇది అవ్వచ్చు, అన్ని గోల్మాల్, అన్ని దౌర్భాగ్యమే. పర్మిషన్లు ఇస్తారు, కట్టుకున్నా కూల్ చేస్తామంటారు హైడ్రా. వాళ్ళ అందరూ మీరు ఎందుకు ఇస్తారు పర్మిషన్? అప్పుడే ఇవ్వకుండా ఉండొచ్చు కదా, ఇచ్చేసి డబ్బులు తీసుకుని ఇచ్చేసేసి ఇప్పుడు కూల్స్తామంటారేంటి? ఇలా అందుకని ఏ ఇండస్ట్రీ రావట్లా. ఏమో వీళ్ళు ఈ ప్రభుత్వం ఉండగా మనం వచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళు ఏ రూలో మార్చి కూల్ చేస్తామంటే ఈ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఎప్పుడు ఇన్వెస్టర్ రావట్లా. అందుకే ఏదో జపాన్ నుంచి వస్తారు అని కాకమ్మ కథలు చెప్తారు. జపాన్ నుంచి ఈ ప్రభుత్వం ఉండగా రారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా పెద్ద ప్రాజెక్టులే వస్తున్నాయని చెప్తారు అంటారు. వస్తున్నాయి కాకమ్మ కథలు చెప్పడం కదా, ఈ రావు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా వీళ్ళకి ఆమ్యామాలు కావాలి, వీళ్ళ కమిషన్లు కావాలి, రాహుల్ గాంధీ కమిషన్ కావాలి, రేవంత్ రెడ్డి కమిషన్ కావాలి, పార్టీ ఫండ్ అన్నీ కావాలి. సో ఎవరు రారు. వీళ్ళది తెలుసు, వీళ్ళ కథ అంతా తెలుసు. వీళ్ళు కొత్తగా అయితే ఏమో అని చూస్తారు. వీళ్ళు చరిత్ర డిఎన్ఏ తెలుసు. కాంగ్రెస్ చరిత్ర ప్రజాపాలన కన్నా వాళ్ళ అధిష్టాన పాలన. అధిష్టానానికి సూట్ కేసులు చేర్చడం ఎలా? ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కావాలనుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు? ఎమ్మెల్సీ పోటీలు చేయప్పుడు అది ఒక వ్యూహమే అమ్మా. వ్యూహం ఒక రాజకీయ పార్టీ. ఉప ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం, ఉప ఎన్నికలు వస్తే రెడీగా ఉన్నాం. ఎమ్మెల్యే ఎన్నికలు వ్యూహం అనేది ఉంటుంది. ఒక వ్యూహ ప్రకారం వెళ్తాం. ఏ పార్టీ అయినా ఒక వ్యూహ రచన ఉంటుంది. ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు కొట్టాలి చూస్తాం. అది కొట్టే దెబ్బ కోసం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని అవకతవకలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అధికార పార్టీ చేతిలో ఉంటుంది. సో వీళ్ళు చేసే గోల్మాల్లో దాంట్లో ఏదో 4 సీట్లు గెలిచి ఇదిగో మేము గెలిచేసామని మళ్ళీ ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని, అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కంప్లీట్గా ఓడించాలంటే మనం దూరంగా ఉండి ఓడించడం అది వ్యూహంలో భాగం. ఎందుకు పోటీ చేయాలి? వ్యూహం ఉంటుంది. ఒక పార్టీకి ఒక వ్యూహం. ఆ వ్యూహంలో బీఆర్ఎస్ కంటెస్ట్ చేయట్లేదు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.